సాయిరాం సార్ శాస్త్రి గారు. ఆ! సాయిరాం. సో, అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఐదో అనువాకంలో మనం 9 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. ఆ 8, 9 మంత్రాల్లో హ్రస్వాయచ, వామనాయచ అన్న తత్వాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత బృహతేచ, వర్షేసేచ ఆ 2 నామాల్ని సమిష్టిగా భగవంతుడి యొక్క అణోరణి, మహతోమహి తత్వాన్ని ఈ రెండిటికి వాటి సైజు పరంగా మనం చూసే ప్రక్రియ కన్నా లోపల అంతర్గత చైతన్యం ఒకే ఒకటి అన్న భావంతో ఉన్నటువంటి సమదృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి. అందువల్ల సమత్వం అనే భావంగా ఆ మంత్రాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత సమాజంలో సాధారణంగా కనపడే ఇంకొక 2 లక్షణాలని ఈ 2 మంత్రాల్లోనూ మనకి ఇండికేట్ చేయడం చూడొచ్చు. ఈ 2 మంత్రాలు 10, 11 మంత్రాల్ని ఈ 2 మంత్రాల్ని సమిష్టిగా మనం అర్థం చేసుకోబోతున్నాము. ఈ మంత్రాల్ని సింపుల్ 2 పదాలు ఉన్నటువంటి మంత్రాలు కూడాను. ఈ అనువాకం అంతా అంతే ఉంటుంది. ఓం నమో వృద్ధాయచ సమృద్ధనేచ, ఓం నమో అగ్ర్యాయచ ప్రథమాయచ. వృద్ధ సమృద్ధ అనే జంట ఒకటి, అగ్రి ప్రథమ అనే జంట ఇంకోటి. ఈ 2 నామాలతోనూ రుద్రతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలు అర్థం కనుక అయ్యేటట్టయితే వృద్ధాయచ అంటే అందరికన్నా వృద్ధుడా నీకు నమస్కారము, వృద్ధ పితామహ స్వరూపం ఉంటాం భగవంతుడు. అట్లాగే సమృద్ధ అంటే అన్ని రకాల సమృద్ధులు ఉన్నవాడా నీకు నమస్కారము. పెద్దవాళ్ళు మనకు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎవరినన్నా మనం ఆశ్రయిస్తే లేదు ఎవరి దగ్గర ఆశించి శరణాగత భావంతో దగ్గరికి పోయేటట్టయితే వాళ్ళ దగ్గర ఏముందో అది వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు. వాళ్ళ దగ్గర లేనిదైతే తెచ్చి ఇవ్వలేరు కదా. అందువల్ల ఇప్పుడు భగవత్తత్వంలో ఏమున్నాయి అనేది కనుక చూసేటట్టయితే ఒకటి వృద్ధత్వము, ఇంకోటి సమృద్ధత్వము. ఈ 2 ఉన్న లక్షణంగా ఈ మంత్రంలో మనకి భగవంతుడి యొక్క తత్వం అవగాహన అవుతుంది. సో ఈ సాధారణమైనటువంటి అందులో మొదటి మంత్రాన్ని మాత్రమే మనం ఇప్పుడు తీసుకుంటున్నాము దానికి అనమాట. సో ఈ సాధారణమైనటువంటి ఈ అర్థాన్ని ఇందులో అసలు సంకేతం ఏమిటి, ఎందుకు దీన్ని ఒక మంత్ర రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడు మనకి మంత్ర రూపంలో ఈ మాటగా చెప్తున్నాడు అనే మాట ఆలోచిస్తే, అణోరణి మహతోమహి తత్వాలు హ్రస్వ వామన బృహత్ వర్షీయ అంటే 2 రకాల వర్షాలు, స్థిర వర్షం కావచ్చు, అనుగ్రహ వర్షం కావచ్చు, అణుస్థితి కావచ్చు, బృహత్ స్థితి కావచ్చు. ఏ స్థితిలో అయినా భగవంతుడి యొక్క తత్వం మనకు ఉంటుంది అని తెలిసిన తర్వాత అట్లాంటి భగవంతుడి నుంచి ఏం ఆశించాలో, ఆయన దగ్గర ఏ అణోరణి అంటే మహత్వం 0 to ఇన్ఫినిటీ అన్నీ చెప్పిన తర్వాత ఏమిటి మనం ఆశించాలి ఆ తత్వం దగ్గర నుంచి అన్న వివరాల్ని ఈ 10, 11 మంత్రాలు మనకి సాధనా పరంగా ఇండికేట్ చేస్తూనే అనుకోవచ్చు. అంటే ఈ పరంగా భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన మాట ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే 2 రకాలుగా అనేక సందర్భాల్లో చెప్పిన మాట 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటే ఉన్నా వెతుకుతూనే ఉన్నాను. లక్షల మంది, కోట్ల మంది జనం వస్తూ పోతుంటే నేను భక్తుల కోసం వెతుకుతున్నాను అనే మాట ఒకటి. ఇంకొక మాట అంటే చాలా సూచనప్రాయంగా జస్ట్ టచ్ చేసి వదిలిపెడతారు. ఎందుకని ఆ భగవత్ తత్వం అట్లా ఉంటుంది. దాన్ని షిరిడి సాయి ఆకుల చాటు పిందె అంటే శ్రద్ధతో జాగ్రత్తగా గమనించి వెతికి చూస్తే తప్ప మనం పట్టుకోలేము అన్న పరంగా అర్థం చేసుకున్నప్పుడు అందరూ అంటే వచ్చే భక్తులంతా కూడా నా హస్తం నుంచి ఏం విభూతులు వస్తాయో చూస్తున్నారు తప్ప ఆ హస్తాన్ని పట్టుకుంటే అవన్నీ మనవే కదా అన్న ఆలోచన చేయలేకపోతున్నారు అన్న కామెంట్ కూడా చేశారు. అంటే కళ్ళ ముందే ఉన్నాడు భగవంతుడు, ఎన్నో ఇస్తున్న వాటి మీద దృష్టి పెట్టి అంతటితో మన పని పూర్తి అయిపోయింది అనే భావంతో ఉన్న వాళ్ళ సంఖ్య, వాళ్ళని సాధారణమైనటువంటి అనుభవం మాత్రమే కోరుతున్న భక్తులని, ఇది ప్రాథమిక స్థాయి భక్తులని, అంటే లౌకికమైన సంపదల మీదే దృష్టి ఉంది కానీ భగవంతుడి దగ్గరికి వచ్చారు. అడ్డదోవలు తొక్కే బదులు భగవంతుడి దగ్గరికి వచ్చి భగవంతుడిని ప్రార్థించి లౌకిక సంపదలు పొందుతున్నారు.
సో రాజుగారి దగ్గరికి పోయి నాకు ఒక అగ్గి పెట్టిస్తావా అని ఎవడు అడగడు కదా. ఆయన దగ్గరగా పోయినప్పుడు దానికి తగ్గట్టుగా రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు దాన్ని ఏదో కోరుతారు కదా. సాక్షాత్ మీరు పరబ్రహ్మ దగ్గరికి వచ్చి ఈ చిన్న చిన్నవి మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆ చెయ్యే మీరు కనుక అడిగేటట్టయితే పరబ్రహ్మే మనతో పాటు ఉంటే, కల్పవృక్షం మనతో పాటు ఉంటే ఇంకా తక్కువే ఉన్నది అనే భావన ఎందుకు కలగటం లేదు ఆలోచించుకోండి అన్న సూచనగా మాట చెప్పి వదిలిపెట్టాన్ని ఏదైతే ఉందో ఆ వృద్ధ సమృద్ధ అనే పరాల్ని ఆ మాదిరిగా అన్వయించుకోవచ్చు అన్న పరంగా ఆ యాంగిల్లో మనం వీటిని మనం చూడబోతున్నాం. మన సంస్కృతి పరంగా ఆలోచించేటట్టయితే వయోవృద్ధతకి చాలా గౌరవం ఇస్తాం. ఆ వయోవృద్ధత మాత్రమే ఉందా? వయోవృద్ధతతో పాటు జ్ఞానవృద్ధి కూడా కలిగిందే? జ్ఞానవృద్ధి కలిగి అనుభూతి కలిగేటట్టయితే అది సంవృద్ధత, లేకపోయేటట్టయితే కేవలం వయోవృద్ధత. సో వయోవృద్ధతను కూడా గౌరవించే పద్ధతి మనకు ఉంటే తప్ప, అంటే ఒక చిన్న కణం దగ్గర నుంచి సాక్షాత్ సదాశివ తత్వం దాకా ఒకే ఒక చైతన్యం ఉన్నది అనే భావంతో అంతా సమత్వాన్ని మనం పాటిస్తున్నా కూడా అమ్మవారి నామాలు చెప్పినట్టు సమానాధిక వర్జిత, అంతా నువ్వే కాబట్టి నీకు సమానం అంటూ ఏది చెప్పలేము. కాబట్టి సమానం అనుకున్నటువంటి వాటన్నిటిలో కూడా ఈ సమానం, నీకన్నా సమానం, నీతో పాటు సమానం, నీకన్నా అధికుడు అనేది ఏదీ లేని స్థితి. ఆ స్థితి ఉన్న నిన్ను నేను ఏం కోరాలి అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో లౌకికంగా మనం ఆలోచించిన, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతంలో అతని కథ వస్తుంది, అతని పేరేమి మన శ్రవణ కుమారుడు రామాయణంలో ముసలి తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలు చేస్తారంటే కావిడిలో కూర్చోబెట్టి ఇద్దరిని చెరుపక్క కావిడిలో కూర్చోబెట్టి తీసుకుపోతాడు. అంటే భారతీయ సంస్కృతిలో గొప్పతనం వాళ్ళు ఏమిటి, నడవను కూడా నడవలేరు, పనికిరాని వాళ్ళు, వయసు అయిపోయింది, వదిలేసిపోదాం అనేది కాదు. ఇవాళ పాశ్చాత్య సంస్కృతితో మిక్స్ అయ్యి, లేదు ఆ ముస్లిం సంస్కృతి డామినేషను, పనికిరాని లక్షణాలు, వాళ్ళ శారీరక సుఖం మాత్రమే ప్రధానం అన్న భావాలకి ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా వస్తున్న మార్పులే తప్ప అఖండ భారతదేశం, విశ్వం అంతా ఒకే ఒక తత్వం, అసలు ఏ బేసిక్ తత్వం ఉన్న రోజుల్లో ఉన్నటువంటి స్థితి త్రేతాయుగంలో జరిగిన సంఘటన, దశరథుడికి అనుభూతి అయినటువంటి సంఘటన చూస్తే తల్లిదండ్రులు ఆ మాదిరిగా తీసుకుపోతూ వాళ్ళకి దాహం ఉన్నప్పుడు ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న ఈ దాని పేరేమి మన సొరకాయ డిప్ప లాంటిది, దాన్ని తీసుకుపోయి ఎండిపోయిన సొరకాయ బుర్రని అందులో నీళ్లు పట్టుకుని తల్లిదండ్రులకి ఇచ్చేదాన్ని. ఆ నీళ్లు ముంచుతున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని ఏనుగు నీళ్లు తాగటం అనుకునే భావంతో శబ్దవేత్తో కొడితే పడిపోతాడు ఇతను. ఏమిట్రా మానవ శబ్దం వచ్చిందని దగ్గరికి వచ్చి చూస్తే చాలా ఆశ్చర్యపోతాడు, బాధపడతాడు, ఏం చేయలేని పరిస్థితి. అంటే చాలా పశ్చాత్తాపంతో సిగ్గుపడుతూ చాలా ఆ దశరథుడి యొక్క బాధ వర్ణనాతీతం. అయినా సరే ఆ టైంలో నాయన పొరపాటు నా వల్ల జరిగింది, నిన్ను నాతో పాటు తీసుకుపోయి ఏం చేయించాలో చేయిస్తానంటే ఆ పిల్లవాడు కోరిన కోరిక, నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు, ఇంత బాణం దెబ్బ తగిలినాక నేను ఎటు బతకను, నా గురించి అంత ఆలోచించమోక నువ్వు వాళ్ళ దాహం తీర్చు అనే మాట చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. సార్ ఇక్కడ మన స్వామి ఒక కథ చెప్తారు సార్. ఒక ఎక్కడ ఫారిన్ నుంచి తిరిగి చెన్నై వస్తే తను కలెక్ట్ చేసుకొచ్చి ఫుడ్ పెడితే, అమ్మ రోజు నువ్వు పోతున్నావు అని చెప్పి ఒక పిల్లవాడు పోతే ఆకలిగా ఉంది ఇస్త్రేసి పెట్టాయంటే వాడు తినడు అనమాట. నీకు ఆకలిగా ఉన్నప్పుడు ఇక్కడ తినొచ్చు కదా అంటే ఆ పిల్లవాడు తోసపడిపోయి చెవు దగ్గర పెడితే అమ్మకి ఆకలి అంటుంటాడండి. అంటే దట్ ఈస్ ద కల్చర్. అంటే ఏ కల్చర్ నుంచి ఏ కల్చర్స్కి మారుతున్నాము అనేది మనం తలుచుకుంటే, ఐ మీన్ ఒక్కసారి కనుక కొంచెం హృదయం స్పందిస్తే మళ్ళీ వీ మే ఏబుల్ టు ట్రేస్ బ్యాక్ అవర్ ఓల్డ్ కల్చర్ అండ్ గో బ్యాక్. లేకపోతే అదర్వైజ్ ఈ వృద్ధ సమృద్ధ పరంగా ఆ వృద్ధతత్వానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నిజంగా వాళ్ళలో జ్ఞానం కానీ లేదా అఖండమైన శక్తి కానీ ఇంకోటి కానీ ఉన్న అదేమి లేకపోయినా సరే ఆ పెద్దరికానికి ఇచ్చే గౌరవము, దానికి అంటే ఎట్లాంటి కల్చర్లోంచి మనం ఎందులోకి పోతున్నాము అనేది ఒకసారి మన మనసులో కలిగితే దెన్ వీ కెన్ ట్రేస్ బ్యాక్ అని. అసలు మనం చేస్తున్నదే తప్పు అని తెలియని ఒక స్థితిలో ఇవాళ సమాజం ఉంటుంది. కాబట్టి అంటే ఈ రుద్రం ఏ మాదిరిగా
మేల్కొల్పుతుందో యాంగిల్లో నేను అందుకోసం అది టచ్ చేశాను. ఐ వాంట్ కరెక్ట్, యువర్ రైట్ స్వామీజీ. మన కళ్ళ ముందు జరిగిన ఎగ్జాంపుల్ ఇది. ఎస్, అంటే తను ఆకలి తీర్చుకోకుండా తల్లికి తీర్చడం, దాని మీదే దృష్టి. కరెక్ట్. సో అప్పుడు సరే, మనకు అదే మాదిరి చనిపోయిన తర్వాత కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేని కల్చర్ మన దగ్గర. చనిపోయిన తల్లిదండ్రులు, ఆ వంశజులు, వాళ్ళది 3 తరాల వరకు వసు, రుద్ర, ఆదిత్య రూపాల్లో ఆరాధించే కల్చర్ కూడా ఓన్లీ భారతదేశంలో, ఈ హిందూ సంస్కృతిలో మాత్రమే చూస్తాం. ఇంకెక్కడ మిగతా చోట్ల ఎక్కడ మనం చూడం. అంటే ఎంతటి అడ్వాన్స్డ్ రిలిజియన్ అనేది ఇవాళ. రిలిజియన్ అనే పేరు అంటే జ్ఞానం మీద, అఖండమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నమైనటువంటి కల్చర్ మీద మతం అనే ఒక ముద్ర ఒకటి రుద్ది, మిగతా మతాలతో పాటు దాంతోపాటు సమానంగా గాడిన కట్టేసే ప్రయత్నం చేయటం మూలంగా అన్ని మతాలు ఒకటేను, మతాల్లో సామరస్యం అనుకుంటున్నాం. ఈ మతాల్లో సామరస్యం, అన్నిటినీ సమానంగా చూడటం అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక ముతక సామెతోడు చెప్తూ ఉంటారు, నువ్వు పప్పు తీసుకురా, నేను పొట్టు పట్టుకొస్తాను, రెండూ కలిపి ఇద్దరం చెరి సమానం పంచుకుందాము. పప్పు పట్టుకొచ్చేది నువ్వు, నా దగ్గర ఉన్నది ఓన్లీ పనికిరాని పొట్టు. ఈ రెండు కలపడం మూలంగా సమానం చేసి పంచుకుంటే ఆ పొట్టు సుఖం నేను తీసుకోవాలి. ఈ మాదిరిగా ఇవాళ ఉన్నటువంటి అంటే అవగాహన రాహిత్యం మూలంగా ఇది జరుగుతుంది. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, ఒక్కొక్కడు ఇంటర్నేషనల్ మత దీనికి పోయినప్పుడు ఒక్కొక్కడు వాళ్ళ మతాన్ని గురించి, వాళ్ళ దీని గురించి, వాళ్ళ గొప్పగా నేను ఇది అది అది అని అన్నీ చెప్పుకున్న తర్వాత చివరి ఛాన్స్ వివేకానందుడికి ఇస్తే, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మదర్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ అంటాడు. ఐఎమ్ ఫ్రమ్ భారత్, ఇండియా కాదు, ఇండియా పేరు మధ్యలో పెట్టింది, భారతదేశం నుంచి విచ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ అంటాడు. అంటే మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ సాంస్క్రిట్. అంటే దాన్ని ఆనవాళ్ళు మనం చూడొచ్చు వెనక్కి, కనుక చరిత్ర వెనక్కి దాన్ని ట్రేస్ చేసుకుంటూ పోయేటట్టయితే ఆ లక్షణాలన్నీ కనపడతాయి. మళ్ళీ ఆ స్థితికి చేరగలిగినప్పుడే మానవ సంస్కృతి ఉదాత్తమైన స్థితికి పోతుంది. అంటే కేవలం భారతీయ సంస్కృతి అనటంలో నా ఉద్దేశం కేవలం ఫ్యూ ఇండియన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, ఈ చిన్న లిమిటెడ్గా ఉన్నటువంటి పర్టికులర్ గడ్డ మీద ఉన్న వాళ్ళని మాత్రమే కాదు నేను చెప్తున్నది. అంత విశాల విస్తృతమైనటువంటి భావాల నుంచి కింద పడ్డాం కాబట్టి మళ్ళీ మనం పైకి ఎగరాలి. ఈ రుద్ర భావన దాంతో మేళవింపు, దానికి సమానంగా తుల్యంగా మనం తీసుకుపోతుంది అన్న పరంగా మనం ఆలోచించవచ్చు. సో మనకి ఏ ప్రపంచంలో, ఏ దేశంలోనూ, ఏ సంస్కృతిలోనూ లేని కల్చరు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ సంస్కృతి మన ఆరాధించే విధానంలో ఉద్దేశం కూడా ఏమిటంటే, మనం బతుకున్నాం కాబట్టి మన పురోగతి కోసం మనం చేస్తున్న మన కర్తవ్యనిష్ట ఏంటి, కృతజ్ఞతాపూర్వకంగా మనం చేసే కార్యక్రమాలు అనేది ఒక సైడ్ అయ్యేటట్టయితే, వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి వాళ్ళ ఉత్తమ స్థితికి పోగలిగేదానికి నా ప్రార్థనా బలాన్ని నేను దానికి జోడిస్తున్నాను. అంటే ఆ మంత్రాల్లో ఉన్నటువంటి అర్థాలు మనకి తెలియకపోవటం మూలంగా ఆ వివరాలు మనకి తెలియటం లేదు. కానీ వాళ్ళు ఊర్ధ్వగతికి పోయే దానికోసం పుత్రుడుగా నా వంతు కర్తవ్యం నేను నెరవేర్చిస్తున్నాను అనే భావన కూడా అందులో ఉంటుంది. అంటే అప్పుడు అంతకుముందు మొదటి మంత్రంలోనే భవాయ అనే మాట చెప్పుకున్నాం. భవాని భావనాగమ్య భవారణ్య కుటారిక. అంటే ఆ భావం యొక్క శక్తి ఎంత శక్తివంతమైన భావం ఉంటే, భావానికి ఎంత శక్తి ఉందంటే, చనిపోయిన పితరులని ఊర్ధ్వగతికి తీసుకుపోయే శక్తి కూడా ఆ భావానికి ఉన్నది. ఇట్ ఈస్ లైక్ ఏ లేజర్ బీమ్. దాన్ని శక్తివంతం చేసి ఆ భావాన్ని పురోగతికి, మన పురోగతికి, వాళ్ళ పురోగతికి ఉపయోగించుకునే శక్తి మనకున్నది. దాన్ని వాడుకుంటున్నామా అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అటామిక్ బాంబు మన దగ్గర ఉందనుకోండి, అఖండమైన శక్తి అది. కానీ దాన్ని విధ్వంసానికి వాడుకుంటున్నామా, కన్స్ట్రక్షన్కి వాడుకుంటున్నామా అంటే ఈ రుద్రం మనకి అందించే ఇదేమిటంటే, నీలో ఉన్నటువంటి అఖండమైన శక్తిని నీ పురోగతికి, విశ్వ పురోగతికి వాడగలిగినప్పుడు నువ్వు భగవాన్ రుద్రుడికి చాలా ఇష్టడు అవుతావు. ఆయనలో ఒక భాగంగా మారిపోయేదానికి నీకు అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్లో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి
అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. సో దీన్ని వసు రుద్ర ఆదిత్య పరమైనటువంటి యాక్చువల్గా ఎన్నో జరిగిన సంఘటనలు కూడా కొన్ని కనపడతాయి మనకి. ఈ సాధన, యోగ సాధన చేసే వాళ్ళకి ఇవన్నీ దూరదృష్టి, అవన్నీ ఆ శక్తులు సాధించినప్పుడు అట్లాంటి వ్యక్తి ఈ లోకాల్లో తిరిగి, ఈ లోకాల్లో పితరులు ఉండటం, వాళ్ళ ఆక్రందనలు, వాళ్ళ సంతోషాలు ఇవి చూసి మళ్ళీ మనతో పాటుకొచ్చి ఇట నేను లోకాలు నిజంగా నా కళ్ళతో నేను చూశాను అంటే, మనోనేతంతో నేను చూశాను, ఈ పితృదేవత లోకాలు ఏవైతే చెప్తున్నారో, వసు రుద్ర ఆదిత్య లోకాలు ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ నిజంగా ఉన్నాయి, వాళ్ళు అనేక రకాల స్థితుల్లో ఉన్నటువంటి పితృదేవతలు మనం చూస్తాము అని. అంతేకాదు ప్రజాపతి అంటే పితృదేవతల కన్నా చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న జ్యోతిర్మయ స్థాయి. అట్లాంటి పితృదేవతలు, అట్లాంటి ప్రజాపతులు పితృదేవతల్ని పొగుడుతూ చేసినటువంటి మంత్రస్తోత్రాలు ఉన్నాయి. అంటే పితృదేవతలు అనేది కేవలం మనుషులకి మాత్రమే కాదు, మనుషుల కన్నా పైనున్నటువంటి దేవతలకి, ప్రజాపతులకి, ఈవెన్ వీళ్ళందరికీ కూడా పితృదేవతలు. అంటే వాళ్ళకన్నా వాళ్ళకి ఆధారం ఎవరో వాళ్ళని వాళ్ళ పితృదేవత అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమండలం మొత్తానికి సూర్యుడు ఆధారం. సూర్యుడికి ఎవరయ్యే ఆధారం అంటే అగ్ని ఆధారం. అగ్నికి ఎవరయ్యే ఆధారం అంటే చిదగ్ని స్వరూపుడైన రుద్రుడు ఆధారం. అట్లా ఈ పితామహ ప్రపితామహ పరంగా మనం ముందుకు పోయేటట్టయితే ఆ వృద్ధ పితామహ స్థాయి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ భగవంతుడే మనకు కనపడతాడు అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. ఆ స్థితికి పోవాలన్నప్పుడు ఆ గౌరవము, కృతజ్ఞతాభావము, అట్లాంటి స్థితి ఒకటి ఉన్నది అని నమ్మటము, ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. మనకి నమ్మకం లేదు, నమ్మకం లేనివాడికి దేవుడే లేడు. మనం నమ్ముతున్నాము కానీ సాధన చేయటం లేదు. బ్యాంకులో క్యాష్ ఉన్నది, అది మన జేబులోకి రావటం లేదు. సో మనం నమ్ముతున్నాము, సాధన చేస్తున్నాము అంటే ఎస్ ఉన్నదని నమ్మటం ఒకటి, దానికి తగ్గ సాధన చేయటం ఒకటి, ఆ సాధనలో త్రికరణ శుద్ధి ఒకటి. ఇది కలిపినప్పుడు ఆ పితృదేవతలు ఆరు మిగతా హయ్యర్ లెవెల్ బీయింగ్ జ్యోతిర్మయ స్వరూపులు దృష్టిగోచరం అవుతారు అన్న పరంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఏమిటంటే అనేక రకాల, అంటే 16 రకాల వృద్ధిపరమైనటువంటి ఇష్టులు అంటే వేదపరమైనటువంటి కార్యాల్ని, ఇప్పుడు సపోజ్ జాతక కర్మ అదొకటి, పుట్టంగానే బాలసార, ఇవన్నీ కూడా ఇట్లాంటివి 16 స్థాయిల్లో పురోగతికి సంబంధించిన కర్మలు చేస్తారు. ఈ 16 స్థాయిల్లో ఉపనయనం ఒక ప్రాసెస్, అంటే వివాహం ఒకటి. ఇట్లాంటి ఇష్టులు చేసే వాటిల్లో ఎన్నో రకాల లోపాలు ఉంటాయి. కాబట్టి ఈ లోప ప్రాయశ్చిత్తార్థం 16 సార్లు నేను ఓంకారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు అన్న ప్రార్థనలు కూడా మనం చూడొచ్చు. అంటే ఈ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం కడుపులో బిడ్డ ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా అనేక రకాలైన మార్పులకి సంబంధించిన వివరాల్ని, వాళ్ళ పురోగతికి సంబంధించింది మనం చూడొచ్చు. చమకంలో మనం చూసే కోరికలు కూడా 10వ అనువాకంలో చూసేటట్టయితే ఆ వివరం అక్కడికి వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. జస్ట్ ఫర్ రిఫరెన్స్, అందులో ఏముంటుంది, ఉత్సాహమే, గర్భాచమే, త్రైబీచమే చూడటానికి చాలా భయంకరమైనటువంటి సాధారణ అర్థాలు కనిపించే విధానంగా ఉంటుంది. అంటే నేను హోమం చేసేదానికి గో గర్భంలో ఉన్న పిండం నాకు దొరుకుగాక, చిన్న అప్పుడే పుట్టిన దూడ దొరుకుగాక, 1.5 సంవత్సరం దూడ ఇసి, దాన్ని అర్థం చేసుకోవడం తప్పుగా చేసుకున్నప్పుడు ఆ మాదిరిగా ఉంటుంది. గో అంటే ఇంద్రియాలకి సంబంధించిన చపలత్వానికి సంబంధించి కూడా ఆ పేరుతో పిలుస్తారు. అంటే గర్భంలో ఉన్నప్పుడు ఉన్న స్థితి నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఏ రకమైన మార్పులు నువ్వు ఆ జీవిలో చేయదలుచుకున్నావో అది కొంత సాధ్యత అవుతుంది. కాబట్టి నీ ప్రయత్నంగా నువ్వు చెయ్యి. ఆ ప్రయత్నం చేసేదానికి సంపూర్ణమైన భగవంతుడి మీద శరణాగత భావంతో, సంపూర్ణమైన నమ్మకంతో నువ్వు కార్యక్రమం చేసేటట్టయితే ఆ గర్భస్థ శిశువులో రావాల్సిన పాజిటివ్ మార్పులు మనకు వస్తాయి. దీనికి ఉదాహరణగానే మనం నారదుడు, లీలావతి, హిరణ్యకశిపుడు, ఇంద్రుడు ఆ సంఘటన గుర్తు చేసుకోవచ్చు. లేదు అష్టావక్రుడు కడుపులో ఉండగానే తండ్రికి గైడెన్సు, అఫ్కోర్స్ తండ్రికి దాని మూలంగా కోపం. అంటే కడుపులో ఉన్న శిశువుకు కూడా ఆ చైతన్య స్థితి ఎట్లా ఉంటుంది,
మనం కనుక అర్థం చేసుకోగలిగేటట్టయితే వాళ్ళ యొక్క భావపరమైనటువంటి కమ్యూనికేషన్, స్పందనపరమైనటువంటి కమ్యూనికేషన్ వేవ్ లెంగ్త్ని అర్థం చేసుకునే స్థితి మనకు ఉండేటట్టయితే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అనే భావనగా ఆలోచించవచ్చు. లేదు భారతంలో ఉన్న కథ, ఇది యుద్ధం పద్మవ్యూహంలోకి ఎట్లా పోవాలి, భార్యతో చెప్తుంటే కడుపులో ఉన్న పిల్లవాడు విన్నాడు, నేర్చుకున్నాడు అని. అంటే గర్భస్థ శిశువు దగ్గర అదే మాదిరి గర్భం ధరించినటువంటి ఆడదానికి అంత గౌరవాన్ని ఎందుకు ఇస్తారు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఎందుకు చూస్తారు, ఆ చేయటంలో అంతరార్థం ఏమిటి అంటే, ఏ సమాజంలో ఉత్తమోత్తమైనటువంటి సంతానం మనకు కలగాలి అన్నప్పుడు సంతానానికి ఆధారభూతమైన ఆడదాన్ని నువ్వు గౌరవించబోయేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, భావనలో ఆది నుంచి ఎట్లాంటి భావన మనం చేయటం మూలంగా ఎట్లాంటి సమాజాన్ని మనం తయారు చేయబోతున్నాము. సో అదే ముతకగా చెప్పినప్పుడు తాతగా పెట్టిన ముంతే తరతరాల లౌకికానికి, పూర్తి లౌకికానికి వచ్చి ఇవాళ సమాజానికి అప్లై అయ్యేటట్టుగా అర్థం చేసుకుంటే, అంటే మన బ్యాక్గ్రౌండ్ని మనం మర్చిపోరాదు, ఆ బ్యాక్గ్రౌండ్ని ట్రేస్ చేసుకుని అక్కడికి పోవాల్సి ఉంటుంది. అది మర్చిపోమోకండి, మీ ఆరిజిన్ మీరు మర్చిపోమోకండి. అల్టిమేట్ ఆరిజిన్ ఏమిటయ్యా అంటే సాక్షాత్ మీరు పరబ్రహ్మ యొక్క పుత్రులు, అమృతస్య పుత్రాహ, కాబట్టి అక్కడికి పోవాలి. కాబట్టి ఆ గమ్యాన్ని మర్చిపోకుండా ఎక్కడి నుంచి వచ్చారో ఆ మార్గాన్ని పదిలంగా పట్టుకుని అదే మార్గంలో అక్కడికి చేరండి అన్న పరమైనటువంటి అన్వయంగా వీటిని మనం చూడొచ్చు. ఎందుకని మనం ఈ భావాలు పొందలేకపోతున్నాము, సొసైటీ ఇట్లా ఎందుకు ఇట్లా అయిపోతుంది అనేటట్టయితే దానికి కారణాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. శరీరం మరణించగానే మరణంతో అంతా అయిపోయింది అనుకుంటున్నారు. మన శరీరంలో 3 భాగాలు ఉంటాయి. బతికుండగా మనలో 3 భాగాలు ఉన్నాయి. అది శరీరం అన్నాం, మనస్సు అన్నాం, ఆత్మ అన్నాం. అట్లా చనిపోయిన తర్వాత కూడా స్థూల శరీరం, దాన్ని ఖననం చేస్తాం. సూక్ష్మ శరీరం, దాని ఆలోచనలు, మనసుకు సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి. కారణ శరీరం, ఆత్మపరమైనటువంటి ఇది ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, ఈ సూక్ష్మ శరీరం యొక్క శక్తి కాలం కన్నా చాలా వేగవంతమైన మనసుకి సంబంధించింది. కాబట్టి కాలంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు మనసులో మనం ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచుకున్నాం. కాబట్టి కాలంతో పడిపోయిన శరీరంతో అవి పడిపోవు, అవి మిగిలి ఉంటాయి. దీనికి సైంటిఫిక్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసే కాంతి, మన వయస్సు, ఈ రెండు ప్యారలల్గా ఈక్వల్ స్థాయిలో ఉంటాయి. అంటే కాంతి వేగంతో మనం ప్రయాణం చేస్తే, మన శరీరం ప్రయాణం చేస్తే ఆ శరీరానికి వయస్సు రాదు అనుకున్నాం. దాని అర్థం అది. అంటే 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న రైల్లో మనం ఎక్కాలంటే కింద పడతాం. కానీ 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ప్లాట్ఫామ్ మీద నుంచి దానిలోకి ఎక్కాలంటే ఒక కంపార్ట్మెంట్ నుంచి నడుస్తున్న రైల్లో ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి పోయినట్టు. అట్లాంటి స్థితి, ప్యారలల్ స్థితి ఏమిటంటే 1,86,000 మైళ్ళ స్పీడ్ అనేది ప్యారలల్ సిచ్యుయేషన్. కానీ మనసు యొక్క స్థితి దానికన్నా కొన్ని కోట్ల రెట్లు వేగంగా ఉంటుంది. కాబట్టి ఈ జరిగినటువంటి సమస్త కాలంలో జరిగినటువంటి సమస్తమైనటువంటి చర్యల్ని, భావాల్ని అది రికార్డ్ చేస్తుంది. అసలు కాలం అనే పేరులోనే సంకలనం అంటే సమ్యక్ కలన, సంకలన, అన్నిటినీ పోగు చేసుకునే లక్షణం. మన జీవితంలో 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, ఈ జీవితంలో జరిగిన సంఘటనలు అన్నిటినీ, భావాలన్నిటినీ సంకలనం చేసుకుని మూట కట్టుకుని అందులో నిక్షిప్తం చేసి ఉంటుంది. దాన్ని అనుసరించి ఏ మాదిరి శరీరం తర్వాత రావాలో దాన్ని పట్టుకొచ్చేదానికి కారణ శరీరం ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం, కారణ శరీరం మరణించకుండా తర్వాత వచ్చే జన్మకి కారణం అవుతున్నాయి అనే భావన లోపించి స్థూల శరీరం పడిపోవడంతోనే మొత్తం అయిపోయింది అన్న లౌకిక పాశ్చాత్య భావానికి మనం గురి కావటం మూలంగా ఈ అవగాహన రాహిత్యం మనకు అవుతున్నది. అట్లా కాకుండా ఈ మిగతా స్థూల, సూక్ష్మ, స్థూలం మాత్రమే పోయింది, సూక్ష్మ కారణం ఉన్నది, దానిలో ఉన్నటువంటి మలినాలు లేకపోతే మంచి చెడులని ఎట్లా తొలగించాలి, అది భావంతో ఏర్పడ్డావు కాబట్టి భావంతోనే తొలగించాలి. ఆ భావనతో తొలగించే ప్రయత్నాన్ని
మంత్ర శబ్దం, శబ్దం యొక్క వేగము, భాగం యొక్క వేగము కలిపి చేసే ప్రయత్నాన్ని మంత్ర భావ పరమైనటువంటి శుద్ధి ప్రక్రియ, అట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరంగా సపోజ్ సాధారణంగా వృద్ధ పితామహ అంటూ ఉంటాం. ఈ వృద్ధ పితామహ అనే శబ్దాన్ని బ్రహ్మకి వాడుతూ ఉంటాం. కారణం సృష్టికి కారణం బ్రహ్మ అని. ఆ బ్రహ్మకి వేద జ్ఞానాన్ని ఇచ్చింది హిరణ్య గర్భాత్ పూర్వంచత్వం, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు, సృష్టి స్థితి లయ అనే 3 ఏదైతే ఉన్నాయో దానికన్నా ఆదిలో ఉన్నటువంటి తత్వాన్ని హిరణ్య గర్భాత్ పూర్వం, దీన్ని హిరణ్య గర్భ స్థితి అన్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విడిపడకుండా ఇంకా ఒకటిగానే ఉన్నటువంటి స్థితిని హిరణ్య గర్భ స్థితి అనేటట్టయితే, స్వామి తీసిన హిరణ్య గర్భలింగాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. హిరణ్య గర్భలింగాన్ని ఇవ్వగలగాలంటే ఆయన పరబ్రహ్మ అయి ఉండాలి. సో ఆ హిరణ్య గర్భ స్థితికి ఆదివి నువ్వు, అంటే హిరణ్య గర్భ పూర్వంచత్వం, ఆ భగవతత్వానికి అంత దాన్ని వృద్ధ పితామహ అని అనాల్సి ఉంటుంది. అంటే బ్రహ్మ కన్నా పరమైంది విష్ణువు, విష్ణువు కన్నా పరమైంది రుద్ర అన్న తత్వంగా మహన్యాసంలో మనం చేసే సాధనా ప్రక్రియలో కూడా మనం గమనించవచ్చు. సో దాని గురించి చెప్తున్నాడు. సో ఈ లౌకికమైన జన్మకి కారణమైన వాళ్ళకే మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టయితే, జ్ఞానపరమైనటువంటిది ఆ జ్ఞాన అనుభూతికి కారణమైనటువంటి గురు పరంపరగా ఉన్నటువంటి వృద్ధత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది ఆలోచించుకోండి అన్న పరంగా కూడా ఇది అన్వయం అవుతుంది. సో ఈ వృద్ధత్వానికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం, దాన్ని రక్షించటం, ఎందుకంటే ఇవాళ రేపు ఆ స్థితి నాకు రాబోతోంది అన్న అనుభూతి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ కంటిన్యూటీని మర్చిపోవద్దు అన్న పరంగా భారత సంస్కృతి విధానంలో ఆలోచన ఆ మాదిరిగా ఉంటుంది. ఈ వృద్ధ అనే పదానికి ఇంకొక కథను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పార్వతీ పరిణయ సందర్భంగా జరిగిన సంఘటన ఇది. మేనకాదేవి, హిమవంతుడు భార్యాభర్తలు, వాళ్ళకి పుత్రిగా పుడుతుంది పార్వతి, అందుకని పర్వతాజ పుత్రి పార్వతి. సో ఆవిడ తపస్సు చేస్తుంది. సరే మొత్తానికి శివుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత, నువ్వు వచ్చి మా నాన్న చూడండి, అంత జరిగినా కూడా లవ్ మ్యారేజ్ బాగానే ఉంది, కానీ మా ఫాదర్ని అడిగి నన్ను గ్రహించమంటుంది. సో ఈయన మొత్తానికి ఏదో కింద మీద పట్టడం, ఈ మహర్షాదులు సప్తఋషులు పోవటం చేయటం అన్ని ఫిక్స్ అయిపోయినాక పెళ్లివారు తరలిచ్చే సంఘటన సందర్భంగా పరమేశ్వరుడు, ప్రమథగణాలు వీళ్ళందరూ హిమాలయ పర్వతం ఆ పెళ్లికి పోతున్న పరిస్థితిలో ఆవిడ వింటుంది. మేనకాదేవికి ఒక చిన్న ఆశ్చర్యం సంఘటన, పార్వతీదేవి చాలా గొప్ప సౌందర్యవతి అని, ఇంతటి సౌందర్య రాశిని ఇస్తున్నాం, ఆయన ఎట్లా ఉంటాడో అని అడిగితే, లేదు చాలా అందంగా ఉంటాడనే రిపోర్ట్ వస్తుంది ఆవిడికి. ఆవిడికి ఉత్సాహం, సహజంగా కుతూహలం ఎట్లా ఉంటుంది చూద్దాం అనే భావంతో, ఎందుకని హేమంతుడు చూశాడు, పార్వతీదేవి చూసింది, తను మాత్రమే చూడలే. ఈ నారదుని వెంట పెట్టుకుని ఆయన చూసేదానికి, స్వామి ఇప్పుడు నాకు చూపిస్తారంటే తప్పకుండా చూపిస్తాను, చాలా ఎంత అందంగా ఉంటాడో ఊహించలేము అనే మాట చెప్పినాక, సరే ఆ కోట గవాక్షం నుంచి వస్తున్న పెళ్లి వాళ్ళలో ఎవరు శివుడు అన్న పరంగా చూస్తుంది. ఇంతలో నలుడు, కుబేరుడు, అంటే వీళ్ళంతా ఏమిటి, నలకూబరుడు అంటే చాలా దేవతల్లో చాలా అందగాడి కింద పేరు. నలకూబరుడు చూసి ఆయన శివుడా అని అడుగుతుంది. చచ్చా, ఆయన ఎక్కడ శివుడమ్మా, శివుడు కాలిగోటికి కూడా ఆయన సరిపోలడు అంటాడు ఈయన నారదుడు. ఈవిడ ఎస్టిమేషన్ ఇంకా పెరిగిపోతుంది. ఇట్లా చిట్ట చివరికి ఎవరిని చూసినా కాదంటున్నారు, ఇంకా గొప్ప ఉంటున్నారు. అంటే ఎట్లా ఉంటాడా శివుడు అని ఆలోచిస్తున్న సందర్భంలో ఇంకా ఇంతలోకి అదిగో వృషభ వాహనం వస్తుంది, వస్తున్న స్వామి వస్తున్నారు, ఈ 2 నిమిషాల్లో నువ్వు 1 నిమిషంలో చూడొచ్చు. సరే ఈవిడికి ఈ మాదిరి దేహ సౌందర్య భ్రాంతి ఉండకూడదు అని అనుకున్నారు. మరి స్వామి సంకల్పం ఏడో తెలియదు. ఆయన వెంటనే చాలా వృద్ధుడు అయినటువంటి వృద్ధ రూపాన్ని తీసుకుంటాడు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రమదులు, ఆయనతో పాటు ఉన్న ప్రమదగణ మొత్తం అన్ని రకాల వికార స్వరూపాలు తీసుకుంటారు. వికారేభ్యో విశ్వరూపేభ్యో అనే ఆ నామాన్ని అక్కడ కూడా గుర్తు చేసుకోవచ్చు. వీళ్ళందరూ చూసినది అదే వస్తున్నవాడు, ఒక ఎద్దు, ఒక ముసలి ఎద్దు, దాని మీద పరమ వికృతాకారంలో ఇది శివుడు. అది చూడంగానే ఇవిడు మూర్ఛపోయి వీడికి పిల్లనివ్వను అనే నిర్ణయానికి వచ్చేస్తుంది.
సరే చిట్ట చివరికి మళ్ళీ ఏదో బతిమాలి ఏదో చేసి ఆవిడకి మళ్ళీ శివుణ్ణి, స్వామి మీరు తర్వాత ఆవిడని చేయొచ్చు, మీరు మీ సహజమైన రూపాన్ని తీసుకోండి అన్నప్పుడు మళ్ళీ ఆయన రూపాన్ని తీసుకోవటం, ఆమె మ్యారేజ్ ఆ మాదిరిగా. అంటే ఆ వృద్ధత్వానికి సమృద్ధత్వంతో కలిసినప్పుడు ఉండే గౌరవం వేరు అన్న పరమైనటువంటి అన్వయంగా. అదే యోగ మార్గంలో సాధన చేసేవాళ్ళు షట్చక్రాల పరంగా సాధన చేస్తున్నప్పుడు 3వ చక్రంలో ఉన్నటువంటి స్వామిని వృద్ధ రూపంలో ఉన్నటువంటి శివుడుగా భావించి ఆరాధించటం అనే ఓ ప్రక్రియ కూడా మనం చూస్తాం. అంటే ఈ వృద్ధ అనే శబ్దానికి అనేక యాంగిల్స్లో, ఈవెన్ లౌకిక వృద్ధత్వాన్ని మనం ఆలోచించినా కూడా అనేక రకాల యాంగిల్స్లో దీన్ని మనం అర్థం చేసుకోవాలని. కాబట్టి వృద్ధత్వానికి అది ఇంపార్టెంటు. ఆ వృద్ధత్వానికి సంబంధించిన సమృద్ధత్వానికి స్వామి ఒక చక్కటి కథ కూడా చెప్పారు ఈ వృద్ధ దాని గురించి, వృద్ధాని గురించి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న ఒక ముసల ఇంట్లో కుటుంబంలో తండ్రి, తాత, మనవడు. ఆ మనవడు బాల వికాస్కి పోతుంటాడు. ఆ బాల వికాస్కి పోతున్న పిల్లవాడు రోజు వచ్చి తాతగారితో షేర్ చేసేవాట. 5 ఏళ్లవాడు అట్లా 2 ఏళ్ళో 3 ఏళ్ళో షేర్ చేసినాక ఓ రోజు తాత నీ ఎంత వయసు ఎంత అని అడుగుతాడు. అడిగితే ఆయన ఏదో చెప్తాడు 82, 83, 83 ఏళ్ళు అని చెబుతాడు. తాత నాకన్నా నువ్వు పెద్దవాడి, నాకే 7 ఏళ్ళు ఏంది, నువ్వు 3 ఏళ్ళు ఎట్టా ఉన్నాయండి. అవునా, నా శరీరానికి 83 కానీ నా వయసు 3 ఏళ్లే. కారణం ఏంటంటే ఈ 3 ఏళ్ల బట్టే నేను ఈ బాల వికాస జ్ఞానం వింటున్నాను. అందువల్ల జ్ఞానరీత్యా నా వయసు 3 ఏళ్ళు, శరీరరీత్యా నా వయసు 83 ఏళ్ళు అని చెప్పాట. అంటే ఈ వృద్ధత్వం, సమృద్ధత్వం ఈ రెండు సమిష్టిగా కలిసిపోయినప్పుడు మాత్రమే ఆ మనుగడ సాధ్యమవుతుంది. అదర్వైజ్ ఈ రెండిట్లో కంపారిజన్ వస్తే ఏం చేయాలి, ఈ రెండిట్లో కనుక కంపారిజన్ వస్తే ఏం చేయాలనేది మనకి అష్టావక్రుడు, జనక మహారాజు, ఆ పండితులు, ఆ సభ, ఆ కథ మనకు గుర్తు చేస్తుంది. వృద్ధత్వానికి, జ్ఞాన వృద్ధత్వానికి ఈ రెండిట్లో కనుక పోటీ వచ్చేటట్టయితే జ్ఞాన వృద్ధుడే వృద్ధుడు, వయో వృద్ధుడు ఓన్లీ నెక్స్ట్ అన్న పరంగా కూడా అన్వయం అవుతుంది. దీనికి లౌకికమైన ఎగ్జాంపుల్ వివేకానందుడు. ఇంకా చిన్న పిల్లవాడు, ఇంకా ఆయన పేరేమి రామకృష్ణ పరహంస. అది జరగలేదు. ఈ అవధూతలు అంటారు, నాగసాధువులు అంటూ ఉంటారు. వీళ్ళు మొట్టమొదట గుడి ఇది మంచుతో ఉన్నటువంటి ఆ లింగాన్ని అమర్నాథ్ యాత్ర చేసేటప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళందరిలోనూ వృద్ధుడైన వాడిని, వాళ్ళందరిలో జ్ఞాన వృద్ధుడైన వాడిని, ఎక్కువ శక్తి గల వాడిని ముందు పెట్టుకుని నాయకుడిగా పెట్టుకుని వాళ్ళ వెనకాల పోవటం అనేది సాంప్రదాయం. అంటే దేవతలందరికన్నా చాలా చిన్నవాడు కుమారస్వామి, ఆయన చిన్న కుమారుడు. ఈయన కుమారుడు జననం కాగానే ఈయన దేవసేనాధిపతి, సమస్తమైన దేవతలు ఆయన్ని ముందు పెట్టుకుని ఆయన నాయకత్వంలో ముందుకు పోవటం, సంథింగ్ లైక్ దట్. ఆ గ్రూప్లోకి చిన్న వయసులో ఉన్న వివేకానందుడు వస్తే, వివేకానందుడిని వర్చస్సు ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా పూర్తిగా యోగం మార్గం ఇంకా అక్కడికి ఇంకా పోకపోయినా ఆయన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆయన్ని వాళ్ళ లీడర్గా పెట్టుకుని ఆయన్ని ముందు పెట్టి ఆయన వెనకాల ఈ సాధువులంతా ప్రయాణం చేశారు అన్న సంఘటన కూడా చెప్తారు. అంటే వయోవృద్ధతకి, జ్ఞాన వృద్ధతకి ఈ రెండిటికి కనుక మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చేటట్టయితే జ్ఞాన వృద్ధతకే ఇంపార్టెన్స్ తప్ప వయోవృద్ధత కాదు. ఈవెన్ సపోజ్ చాణక్య ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. సర్వజ్ఞ పీఠం అని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. నందరాజులు, ఇది నవనందులు మహామూర్ఖులు. ఈ నవనందులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చావకుండా ఉండి రాజ్యం సుభిక్షంగా ఉండేదానికి ఎవడు రాజ్యం చేస్తున్నాడో వాడు మాత్రమే రాజ్యంలో ఉండేటట్టు, మిగతా 8 మంది 8 మూలలకి తిరిగి 1 సంవత్సరం పాటు గడిపి మళ్ళీ పట్టాభిషేకం రోజున మొదటివాడు పోయి రెండోవాడు వచ్చేదానికి అందరూ కలిసి ఆ ఏర్పాటు చేస్తాడు రాక్షస మంత్రి. దానికి సాకుగా ఒక సర్వజ్ఞ పీఠం అని పెట్టి ఆ పీఠం మీద ఓ పెద్దవాడిని కూర్చోబెట్టి ఆ కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. ఆ సభకి ఈ బ్యాక్గ్రౌండ్ పూర్తి నాలెడ్జ్ లేకుండా చాణక్యుడు అక్కడికి రావటం, ఆ వచ్చిన చాణక్యుడు దాని మీద సర్వజ్ఞ పీఠం అని ఉండగానే తను పోయి ముందు పీఠం మీద కూర్చుని, సో మీలో ఎవరు నన్ను ఏం ప్రశ్న వేయదలుచుకున్నారో అది వేయొచ్చు అని అనగానే ఈ నందులు మూర్ఖులు కదా, వీళ్ళు ఆయన్ని అవమానం చేయటం, ఆ పీఠం నుంచి ఆ పిలకపు చూలాగటం, ఆ తర్వాత జరిగిన ఉదంతం, ఆ నందరాజ వంశం పూర్తిగా నాశనం అయిపోవటం,
అది 2-3 వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అంటే ఎక్కడైతే జ్ఞానం గౌరవించబడదో, ఎక్కడైతే జ్ఞానానికి సరైనటువంటి పెద్దపీట వేయబడదో, ఆ తరం ఎట్లా నాశనం అయిపోతుంది, అంటే జ్ఞానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న పరమైనటువంటి అవగాహన కోసం ఆ సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే సమృద్ధత అనేది వయస్సు యొక్క లక్షణం కాబట్టి ఈ వయస్సుకు తగ్గ సమృద్ధి బ్యాలెన్స్డ్గా జరుగుతోందా లేదా అనేది ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పరంగానే సాంప్రదాయం అని ఏదైతే నేను మాట చెప్పాను అంతకుముందు, దాన్ని కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. దాయం అంటే మనకు వచ్చే సంపద, మనకు వచ్చే ఆదాయాన్ని, నెల జీతాన్ని ఆదాయం అనుకుంటున్నాం. అది మాత్రమే కాదు, మామూలు ఆదాయం, కేవలం డబ్బు మాత్రమే ఆదాయం అనే భావన ఇవాళ మనకున్నది. ధనమగ్ని ధనం సూర్యో ధనం సూర్యో ధనం వసు, అన్ని రకాల ప్రాకృతిక సంపదలు ఇవన్నీ ధనం కింద మనం భావించాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ధనం ఏమిటి అంటే జ్ఞానధనం. సో దాని పరంగా దీన్ని అన్వయం చేసుకోవటమే సంప్రదాయం అనటంలో. దాయం అంటే కేవలం ఆదాయం, ప్రదాయం అంటే దాన్ని మనం పొందటం, అంటే ప్రకృష్టమైన ఆదాయం. సంప్రదాయం అంటే సంసృష్టి, అంటే ఉత్తమోత్తమైనటువంటి ఏదైతే తరతరాలుగా అఖండమైనటువంటి జ్ఞానంగా భారతీయ సంస్కృతి ప్రకారం లేదు మన వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి గొప్ప గొప్ప విధి విధానాలు ఏదైతే ఉంటాయో దాన్ని వారసత్వంగా పొంది దాన్ని ఇంకా మెరుగుపరిచి మనం ముందుకు పోవాలే తప్ప వాటిని నాశనం చేసుకుని పక్క వాటిని పట్టుకోవటంలో రెంటికి చెడ రేవడయ్యే స్థితి ఉంటుంది అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా ఈ వృద్ధ సమృద్ధ అనే దాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ వృద్ధ సమృద్ధ పరమైన దానిలో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్గా మనం ఆలోచించినప్పుడు కూడా ఇవాళ సైన్స్ మనకి ఏం చెప్తోంది, భూమి మీద అయితే 24 గంటలు ఒక రోజు, అదే చంద్రుడి మీద కనుక ఏంటంటే ఆ మానం వేరుగా ఉంటుంది, బృహస్పతి మీద ఇంకా వేరుగా ఉంటుంది. దీని గురించి దేవమానం వేరు, మానవమానం వేరు, బ్రహ్మమానం వేరు అన్న మాటల్ని మన పురాణాల్లోనూ ఇతర గ్రంథాల్లోనూ చూడొచ్చు. అంటే పురాణాలని ఇవాళ కథల కింద మనం చూస్తున్నాం కాబట్టి అవగాహన మనకు కావటం లేదు, కానీ దాని జ్ఞానపరంగా అందులో నుండి విజ్ఞానాన్ని తెలుసుకునే పరంగా వాటిని కనుక ఆలోచించేటట్టయితే అఖండమైన జ్ఞాన వివరాలని జ్ఞాన సంపుటులుగా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాలమానం అందరికీ ఒకే మాదిరిగా ఉండదు. భూమి మీద ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్, ఈ ఏర్పాటు పరంగా కాంతి వేగాన్ని బట్టి 24 గంటలు మనకు వచ్చింది. అదే కాంతి వేగం అంతే ఉన్నా చంద్రుడి పరంగా ఇంకోటి అవుతుంది, బృహస్పతి పరంగా ఇంకోటి అవుతుంది. కాబట్టి ఈ కాలమానాన్ని బట్టి వీటన్నిటికీ ఆధారభూతమైన దాన్ని వృద్ధ అనే మాటగా వాడుతున్నారు. సో అంటే దీన్ని అమ్మవారి పురాణం వయోవస్థ వివర్జిత అనే నామాన్ని అమ్మవారికి చూస్తాం. అంటే ఏమన్నమాట, ఈ కాలాలు, ఈ పుట్టడాలు ఇవన్నీ కాలం నీ నుంచి వచ్చింది కాబట్టి నువ్వు కాలానికి అతీతురాలివి. కాలాతీత, కాలకాల, కాలదర్ప దమన ఈ నామాల్ని మనం అన్వయం చేసుకున్నప్పుడు కాలానికి అతీతుడైన పరబ్రహ్మని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ రకాలైనటువంటి అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ కనెక్టెడ్ టు ఏజ్ ఇవి లెక్కలోకి రావు, అవి బియాండ్ దట్. అదే సదాబాల రూపాపి అనే సదాబాల రూప ఏమిటి అర్థం? అది ఎప్పుడు చిన్నపిల్లవాడుగా ఉన్నాడనే అర్థం. గణపతిని గురించి చేసిన స్తవంలో లేదు సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పిన దాంట్లో సదాబాల రూపాపి, సదా బాల రూపం అంటే అర్థం ఏంటి? వయస్సు కాలం నీ మీద ప్రభావితం చూపించదు. సర్వకాల సర్వావస్థలోనూ షోడశ వర్షిణి 16 ఏళ్ల వయసు అమ్మవారు. బాలా త్రిపుర సుందరి సర్వకాల సర్వావస్థలోనూ 9 సంవత్సరాల వయస్సు. అంటే కాలానికి అతీత తత్వ స్వరూపులారా మీకు నమస్కారం అన్న పరమైనటువంటి అన్వయం. సో ఆ మాటను ఇందులో చెప్తున్నాడు. అన్ని రకాల కాలాలు ఆయనలోంచి పుట్టినాయి కాబట్టి ఈ కాలాతీత స్వరూపుడికి వృద్ధ అనే పేరుతో పిలవచ్చు. ఆ వృద్ధత్వంతో పాటు కేవలం వృద్ధత్వమే కాదు సుమా, సమృద్ధత్వం కూడా ఉన్నది. అన్ని రకాల సమృద్ధులు ఉన్నాయి కాబట్టి ఏ సమృద్ధి నువ్వు కోరుతున్నావు? చేతులోంచి వచ్చే విభూతి, చేతులోంచి వచ్చే కానికే కోరుతున్నావా, ఆ చెయ్యే కావాలని కోరుతున్నావా అన్న పరమైనటువంటి
అన్వయాన్ని ఇందులో మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి ఒక మాట ఉంటూ ఉంటారు ఇప్పుడు మనకి, ఈ కాలాన్ని గురించి, ఈ కాలాన్ని అర్థం చేసుకున్నదని, కాలాన్ని సద్వినియోగం చేసుకునే దాని గురించి, భాగవతాన్ని గురించి స్వామి చెబుతూ, ఎందుకు భాగవతం అంటే ఓ మంచి డెఫినేషన్ చెప్పారు. దానికి ఎన్నో డెఫినేషన్స్ ఉన్నాయి, భాసురం, గమ్యం, ఇవన్నీ ఉన్నాయి. మనం భాగవతం కాబట్టి అది భాగవతం అంటారు. సో ఆ భాగవతాన్ని మనం చేసి ఒకసారి తెరిచి చూసేటట్టయితే దాంతో స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది చూడండి. జనక మహారాజు వేటకి పోవటం, ఆ ఋషి కూడా ఋషి ఆశ్రమానికి పోవటం, దాహం వేయటం, ఆ పాము మెళ్ళలో వేయటం, ఆ ఋషి పిల్లవాడు శాపం, ఇదే కదా దాంతో స్టార్ట్ అవుతుంది. సో అందులో ఉన్న సంఘటన మనం చూసేటట్టయితే జస్ట్ కేవలం వారం రోజులు మాత్రమే గడువు, చనిపోవాలి. ఈ వారం రోజులు గడువు చనిపోతాం అన్నమాట రాజుకు తెలియదు. ఈ ఋషి తండ్రి, పిల్లవాడి తండ్రి మేలుకొని, అంటే సమాధి నుంచి బయటకు వచ్చినాక పిల్లవాడు చేసిన పనికి కొంచెం తప్పు బట్టి, నువ్వు చేసింది తప్పని, దాన్ని తప్పించేదానికి అవకాశం ఉందేమో చూస్తాడు. చూస్తే ఏమిటిది, కేవలం పిల్లవాడు అజ్ఞానంతో శాపం ఇచ్చాడా అని చూస్తే అది కాలవశాత్ జరుగుతున్నది. పిల్లవాడు నోటం పెడితే కేవలం పలకబడ్డది. అంటే ఈ 10 సంవత్సరాల ఋషి బాలుడు చేసిన శాపం కేవలం అతను నోటం పెడితే వచ్చింది కాదు, కాలవశాత్ ఆల్రెడీ కాల దర్ప దమనుడు, అంటే కాలం చేత హతం చేయబడ్డవాడు ఆ రాజు. ఈ కాలంలో ఈ మాదిరిగా పోవాల్సిన యోగం ఉన్నది కాబట్టి ఈ పిల్లవాడు నోటం పెడితే అది వచ్చిందని తెలుసుకుని వెంటనే అతను చెప్పిన మాట, తన కొడుకుని 2 శిష్యుల్ని ఇచ్చి రాజాంతపురానికి పంపించి ఈ శాపం పెట్టిన మాట 1 వీక్ సంగతి చెప్పమంటాడు. ఓకే, చెప్తారు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటనలు చూడండి. అంటే కాలాన్ని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి అనే దానికి. రాజు అన్న అహంకారంతో ఈ పిల్లవాడిని, శాపం పెట్టిన పిల్లవాడిని శిక్షించే ప్రయత్నం చేయొచ్చు. ఆ పని చేయకపోగా అతనికి క్షమాపణ, పాద నమస్కారం చేసి క్షమాపణ పెడతాడు. నేను చేసింది పొరపాటు, అయినా కరుణించి వెంటనే చావమని చెప్పకుండా వారం రోజులు టైం ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తాడు. అంటే యాటిట్యూడ్ చూడండి. అంటే ఏ యాటిట్యూడ్తో మనం బతకటం మూలంగా కాలాన్ని మనం వశం చేసుకోగలము, లేదు ఇచ్చిన కాలంలో మన టార్గెట్ మనం రీచ్ కాగలము అనే సంకేతాలు అందులో మనకి తెలిసే విధానం అది. 2, శరీర వ్యామోహం లేకుండా ఇమ్మీడియట్గా తన తక్షణ కర్తవ్యం ఏం చేయాలి, ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలి, పిల్లలకు అప్పచెప్పాలా, లేకపోతే మంత్రులకు అప్పచెప్పాలా, ఏర్పాట్లన్నీ టక్ 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 మంది చేసేస్తాడు. అంటే నాకు వారం రోజులే టైము, నేను చచ్చిపోతున్నాను, ఈ సత్యానికి నాకెందుకు. ఇవాళ కాంటెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో రకరకాల వార్తలు మనం వింటున్నాం. అమెరికాలో బైడెన్ పోతున్నాడు, వాడు ఎవడో వస్తున్నాడు, కాబట్టి ఈ లోపల వాడు వచ్చే లోపలే నేను ఎంత నాశనం చేయగలుగుతానో నాశనం చేసేస్తాను. ఇది ఒక యాటిట్యూడ్. నాకు చీఫ్ మినిస్టర్షిప్ పోయింది, ఈ ఉన్న బంగ్లాలు ఇవన్నీ డిస్ట్రాయ్ చేసిపోతాను, వచ్చేవాడు రాకుండా ఉంటాడు. అంటే ఏ రకమైనటువంటి సొసైటీ నుంచి ఏ రకమైనటువంటి సామాజిక స్థితికి మనం వచ్చాము అర్థం చేసుకుంటే ఏం మనం కోల్పోయినాము, దేన్ని మనం తిరిగి పొందాలి అనే ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్ మనలో కలుగుతుందనే ఉద్దేశంతో ఆ కాంటెక్స్ట్ జస్ట్ ఐఎమ్ టచింగ్ ఇట్. అంటే వెంటనే నెక్స్ట్ ఆయన చేసిన పని ఏమిటి అంటే, శరీరం మీద వ్యామోహం లేదు, జరిగిన దానికి ఎందుకు కారణం అని వాడిని తప్పు పట్టుకోలేదు. 3, చేయాల్సిన పనులు మానుకోలేదు. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి, జ్ఞానులందరినీ పిలుస్తారు. తనకి ఏం చేయాలో 1 వీక్ టైం ఏం చేయాలి, తనకి తెలియని విషయం నాకు తెలియదు కాబట్టి జ్ఞానుల్ని పిలిచాడు. తెలిసినా తెలియకపోయినా డెసిషన్స్ చేసి పారేస్తూ ఉండేది ఇవాళ జరుగుతున్నది. వాళ్ళందరినీ పిలిచి నాకు ఈ వారమే టైము, ఈ వారం రోజుల్లో నేను పొందాల్సిన గమ్యం ఇది, నేను ఏం చేయాలి, ఒక్కొక్కటి చెప్తుంటే అప్పుడు సుఖమహర్షి రావటం, ఈ భాగవతం వినిపించటం, ఆ వినటంలో ఆ గురువు ఎప్పుడైతే గురువుగా ఒకసారి పూర్తిగా యాక్సెప్ట్ చేస్తాడో 100కి 100 పాళ్ళు గురువు చెప్పిన మార్గంలో మనసు కేంద్రీకరించి స్ట్రైట్ అవే ఆ ప్రయాణం. అందులో చిట్ట చివరికి ఈయన ఆ 7వ రోజు పూర్తి అయ్యేటప్పటికీ ఆ కృష్ణుడి యొక్క జన్మ, ఆ శృంఖలాలు అంటే కటకటాలు తెరుచుకుని బయటకు వచ్చేసి ఆ రోజుకి కరెక్ట్గా దీన్ని ఆ టైంతో అది మ్యాచ్ అయ్యి, అంటే జన్మరాహిత్యం అంటే శాపగ్రస్తుడికి జన్మరాహిత్యం అనేది అసాధ్యం, కానీ భగవత్ సంకల్పానుసారం అది సాధ్యము అని చెప్పటం కూడా భాగవతంలో మనం చూడొచ్చు.
ఒకటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం, 2 సంపూర్ణం మన మీద మనకి నమ్మకం ఉండటం, 3 గురువాక్యాన్ని భగవంతుడి వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా పాటించటం. ఆ పాటించేటప్పుడు కూడా సంశయాత్మ వినసిదే, సంశయం లేకుండా 100కి 100 పాళ్ళు జరిగి తీరుతుంది అన్న సంపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు శాపగ్రస్త స్థితి అయినా సరే దాన్ని అధిగమించి మనం పొందవలసిన గమ్యాన్ని, మోక్ష గమ్యాన్ని మనం చేరచ్చు అనే దానికి సంకేతం పరీక్షణ్ మహారాజు. కాబట్టి అది భాగవతంలో చెప్పబడ్డది. దాన్ని అర్థం చేసుకునే ఆలయంలో మనం పోయేటట్టయితే కాలం యొక్క ప్రభావం మన మీద పడకుండా కాలాన్ని అధిగమించి మోక్ష స్థితి మనం పొందగలుగుతాం. కాబట్టి బాగవటం ఏమిటి? బాగవటం 10 రూపాయలు ఎక్కువ వస్తే అది ఎక్కువ బాగైనట్టు అనేది వాళ్ళ ఫీలింగ్లో ఉన్నది. అంటే ఏ జ్ఞానాన్ని పొందటం మూలంగా మిగతా జ్ఞానాలు ఏది పొందవలసిన అవసరం లేని స్థితి వస్తుందో ఆ స్థితి సంపూర్ణంగా బాగు కావటం, అది స్వామి భాగవతం. అంటే మనం భాగవతం కాబట్టి అది భాగవతం అన్నారు. ఆ మాదిరిగా దాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ వృద్ధ సమృద్ధ తత్వాన్ని మన సొసైటీ ఏర్పాటు చేసిన సామాజిక నిబంధనల ప్రకారం కనుక మనం ఆలోచించేటట్టయితే 4 స్థాయిల్లో మన వయోభాగాన్ని విభజించడం మనకు తెలుసు. బాల్యే క్రీడానాం, యవనే విశేషణం, వార్ధకే మునివృత్తీనాం, యోగేన అంతే తనుత్యజాం. ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తే చిన్నతనంలో ఆటలు ఆడచ్చు. స్వామి అవతారంలో కూడా చూడండి, లీలాకాండ అంతా చిన్నతనంలో ఉంటుంది. పెద్ద అయినాక జ్ఞానకాండకు వచ్చినప్పుడు జరిగినవి చిట్ట చివరి తుర్యానికి వచ్చినప్పుడు జరిగింది రుద్రం. అంటే ఎంత గ్రాడ్యువల్గా అనేక రకాల లీలలతో చిత్రావతి వాళ్ళతో ఆడుకోవడం ఈ మాదిరిగా స్టార్ట్ చేసి పండరీపురం భజన, ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయినాయి? పోనీ దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు? మెట్టు మెట్టుగా మనని ఎట్లా తీసుకుపోయినారు, మన చేత ఏ గమ్యానికి తీసుకుపోబోతున్నది, మన ఏది సూచిస్తున్నారు? అల్టిమేట్ ఫిజికల్గా నమస్తే అన్న దీంతో ముద్రా రూపంలో ఇచ్చిన శాస్త్రం ఏమిటి అంటే స్వామి జీవితాన్ని మనం ఇట్లా అన్వయం చేసుకునేటట్టయితే ఎన్నో వివరాలు, అంటే సాంకేతికంగా ఆయన చెప్పిన వివరాలు మన జీవితంలో అప్లై చేసుకునే దానికి ఎన్నో మనకి ఆ వయోరీత్యా మనకి గోచరిస్తాయి. అంటే ఆ వృద్ధ సమృద్ధాన్ని ఎట్లా మన వయోపరమైనటువంటి సమృద్ధిని మనం ఎట్లా పొందాలి, స్వామి జీవితంలో మనకి ఏం చూపించారు అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా ఈ నామద్వయాన్ని మనం స్వీకరించవచ్చు. సో ఇందులో దీని అర్థం ఏమిటి? 12 ఏళ్ళని ఒక యూనిట్ అనుకున్నాం. అది కూడా ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. చెట్టు కాయేటట్టయితే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క వృత్తాకృతి వస్తుంది. మానవుడు కనుక అయ్యేటట్టయితే 12 సంవత్సరాలు అయ్యేటప్పటికి బృహస్పతి ఒక ఫుల్ చక్రం తిరుగుతాడు. ఫుల్ చక్రం అంటే మనం మేషరాశిలో బృహస్పతి ఉన్నప్పుడు పుడితే మళ్ళీ మేషరాశికి వస్తే మనకి 12 ఏళ్ళు వచ్చినట్టు. సో అంటే 12 ఏళ్ళకి 1 ఫుల్ సర్కిల్ ఆఫ్ బృహస్పతి, జుడైక్ సర్కిల్ ఆఫ్ బృహస్పతి పూర్తవుతుంది. కాబట్టి ఒక మాదిరి పరిమాణం మనలో కలుగుతుంది. అట్లాంటి పరిమాణాలు 10 × 12 120, అది సంపూర్ణ ఆయుర్దాయం. అందులో 50% 60, అదే షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి దాకా లౌకికమైన జీవితం గడిపిన మిగతా 60 సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవితం అనే ఒక భావన మనకు ఉండేది. సో ఇవాళ షష్ఠి పూర్తి అవుతున్న 120 సంవత్సరాల ఆయుర్దాయం ఎవరికి గ్యారంటీ లేదు. కాబట్టి ఎక్కువ ముందు వాడేయటం అనేది ఒకటి జరిగి ఆయుర్దాయం తరిగిపోవటం అనేది ఒకటి జరిగింది. ఈ 120 సంవత్సరాల్లో కూడా సాధనాపరంగా గడపాల్సిన టైం కూడా కేవలం ధనాదాయానికి పరమైన వివరంగానే మన జీవితాన్ని గడుపుతున్నాం. అది సూచ్యమానంగా వాళ్ళు చెప్పిన ఆ ప్రపోర్షన్ బాల్య, యవన, కౌమార, వార్ధక వీటిని మనకున్నటువంటి వాళ్ళ కాలమానం ప్రకారం దీన్ని అన్వయించుకోవాల్సిన అవసరం కూడా ఇందులో మనకు కనపడుతుంది. కానీ ఆ పాత కాలమానాన్నే యాజ్ ఇట్ ఈస్గా 120 సంవత్సరాల పూర్ణాయుర్దాయం అనే భావంతో మనం తీసుకున్నా కూడా 60 తర్వాత కనీసం ఆర్ వి రెడీ టు టోటల్లీ డెడికేట్ అవర్ సెల్స్ టు అనే మాట దీనికి అర్థమవుతుంది. ఈ జూపిటర్కి జ్ఞానానికి, నవగ్రహాల్లో జూపిటర్ని జ్ఞానానికి సంబంధించిన గ్రహం ఉంటాం. అంటే జ్ఞాన పరిణితి వయస్సుకి సహజంగా కలిగేది ఏదైతే కలుగుతుందో అది కలిగినా అంతటితో సంతృప్తి పడకుండా ప్రయత్నపూర్వకంగా పొందవలసిన ఎక్స్ట్రా జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందేదానికి ఉన్న కాలంలోనే ప్రయత్నం చేయండి అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఆశ్రమాలు మనం చూసిన 4 ఆశ్రమాలు చెప్తాం. ఒకటి బ్రహ్మచారి, లేదు గృహస్థు, వానప్రస్థ, సన్యాసి. సో ఈ
సత్ న్యాస సన్యాస అనేది చివరి స్టేజి. బ్రహ్మ పరమైనటువంటి జ్ఞానాన్ని పొంది దానిలోనే చరించేదానికి చేసే ప్రయత్నం బ్రహ్మచారి అనుకునేటట్టయితే, భారతీయ సంస్కృతి ప్రకారం ఈ వయస్సు రావటానికి, ఈ వయస్సుకి ఒకే ఒక ప్రధానమైన ధ్యేయం ఏమిటయ్యా అంటే, సంపూర్ణమైన జ్ఞానాన్ని వీలున్నంత తొందరలో పొందేదానికి చేసే ప్రయత్నమే. భారద్వాజ మహర్షి కథ మనం తీసుకున్నా, కేవలం జ్ఞానాన్ని మస్తకంలో చేర్చుకోవటం కాకుండా, ఆ చేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవంలోకి పట్టుకొచ్చే ప్రయత్నం మూలంగా తొందరగా నువ్వు పొందవలసిన గమ్యం పొందుతావు అన్న శివుడి యొక్క సందేశాన్ని, ఇది 300 సంవత్సరాలు ఆయన బతికి పొందవలసిన వేద జ్ఞానం అంతా పొంది ఇంకా చాలా ఉండిపోయింది అని బాధపడుతున్న సందర్భంలో భగవంతుడు ఇచ్చిన సూచన, ఆ తర్వాత ఆయన ఈ రుద్రంలో వేద మంత్రాలకి ద్రష్ట కావటం, ఇవి ఆ పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వృద్ధ సమృద్ధ పరంగా జ్ఞానానికి ఈ వృద్ధత్వానికి ఉన్నటువంటి సంబంధాన్ని మార్కండేయుడి కథలో అన్వయం చేసుకునే విధానం ఏమిటంటే, 16 సంవత్సరాలే కేవలం ఆయుర్దాయంగా శివ సంకల్పానుసారం పుట్టినా సరే, ఆ జ్ఞానాన్ని సక్రమంగా వయోపరంగా అన్వయం చేసుకున్న 16 సంవత్సరాల ఆయుర్దాయంతో పుట్టిన మార్కండేయుడు 7 బ్రహ్మకల్పాల దాకా ఉండడానికి కారణం ఆ జ్ఞానాన్ని ఈ వయోపరంగా వాడుకోవటం, దాని మూలంగా దాన్ని పొందటం అన్న, అంటే జ్ఞాన వృద్ధత్వం అనేది వయో వృద్ధత్వం కానీ ఇంపార్టెంట్ కాబట్టి, జ్ఞాన సముపార్జనే వయస్సు యొక్క లక్షణం కాబట్టి, ఈ దానికి ప్రాధాన్యత ఇచ్చే విధానమైనటువంటి జీవనాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ కేవలం లౌకిక ఆదాయం మీద మాత్రమే దృష్టి పెట్టేటట్టయితే పొందవలసిన ఉత్తమ ఫలితాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నపరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈ వృద్ధ సమృద్ధ అని ఇక్కడ ఈ మాదిరిగా కంక్లూడ్ చేద్దాం. సో ఇందులో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దట్ యూ కెన్ ఆస్క్ ఫర్దర్ ఎలాబరేషన్ ఎక్సెట్రా. నెక్స్ట్ దానిలో 2వ మంత్రం మనం చెప్పుకుందాం. సో అందరికీ నమస్కారం.